నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి. తెలంగాణ రాష్ట్రంలోనైతే రేషన్ కార్డులకు సంబంధించి అయితే చర్చనైతే మొదలైంది. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూసుకున్నట్లయితే కూడా ఇప్పుడు ఒక లిస్టులు అయితే కూడా సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా ఒక లిస్ట్ అయితే కలకలం రేపుతున్న దృశ్యాలు అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ లిస్టులకు సంబంధించి అవే ఫైనల్ గా వచ్చిన రేషన్ కార్డులను కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల కళ ఇంకా నిరాశగానే మిగిలిపోవడంతో చాలా మంది ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. రేషన్ కార్డు ఉంటే అది చాలని కూడా చాలా మంది పేదలైతే కళలు కంటున్న వేళ మరి ఆ కళలు నిజమవుతాయా లేదా అని కూడా ఇప్పటికీ కూడా సర్వత్రంగా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి అయితే ఒక లిస్ట్ కలకలం రేపుతున్న వేళ కొంతమంది దీన్ని ఆసరాగా చేసుకొని వసూల దందాకు కూడా పాల్పడుతున్న దృశ్యాలు అయితే మనం చూసుకున్న పరిస్థితి అయితే ఉంది. సో ఈ రేషన్ కార్డుకు సంబంధించి లిస్టులకు సంబంధించి అధికారులకు అడిగినా కూడా వారైతే నోరు ఎల్లదీసిన పరిస్థితి కనబడతా ఉంది. సో దీనిపైన కూడా చాలా మంది ప్రజలు మా పేరు ఎందుకు రాలేదని కూడా అడుగుతున్నా కూడా వారు ఏం చెప్పలేని పరిస్థితి. వారంతా కూడా మళ్ళా ఇంకొక లిస్ట్ లో వస్తుందని కూడా వాళ్ళ యొక్క పేర్లు అయితే తీసుకుంటున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సో ఇదంతా అంటే గత ప్రభుత్వం అయితే ఎలా చేస్తుందో ఈ ప్రభుత్వం ఇంకా విపరీతంగా చేస్తుందని కూడా ఆరోపణలు అయితే మనకు వినిపిస్తున్నాయి. సో అంటే రేషన్ కార్డుల ప్రక్రియ అనేది ముమ్మరంగా సాగితే అన్ని ప్రభుత్వాలు నిలబడతాయని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇలా 2 ప్రభుత్వాలు ఉంటే ఇది 3వ ప్రభుత్వం నడుస్తున్నా కూడా రేషన్ కార్డుల గురించి ఊసే లేదంటే కూడా సర్వత్రానైతే ఇది ఒక దేనికి దారి తీస్తుందో మనం చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంబటే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి కాలయాపన చేస్తూ వచ్చింది. మళ్ళీ స్థానిక సంస్థల పోరుకైతే సిద్ధమైంది. మరి ఈ యొక్క రేషన్ కార్డులు మంచిగా వస్తేనే ఈ యొక్క స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందనే మనకు గుసగుసలు అయితే వినబడుతున్నాయి. మరి చాలా మటుకు అయితే మనం చూస్తున్నాం ఈ స్థానిక సంస్థలను అయితే ఈ రేషన్ కార్డుల ప్రక్రియ మంచిగా సాగకపోతే కంపల్సరీగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత 100కు 100% వచ్చే అవకాశాలు అయితే ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది కూడా రేషన్ కార్డుల ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయకపోవడం వల్లనే ఈ యొక్క పతనానికి దారి తీసిందనే విమర్శలు అయితే వెనుక నుంచి అయితే గుప్పిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో గ్రామాలలో ఇప్పటికే ఈ రేషన్ కార్డులకు సంబంధించి అధికారులు ఇంటికి వెళ్ళి వారికి సంబంధించిన సమాచారం తెలిసినప్పటి నుంచి కూడా వారిని నిలదీసిన పరిస్థితి, వారిని కూడా అడ్డుకుంటున్న పరిస్థితి మనకైతే చూస్తున్నాం. సో కొంతమంది ఏమంటున్నారంటే ఇదే ఆసరాగా తెలుసుకొని మీరు మాకు పట్టం కడితే రానున్న రోజుల్లో రేషన్ కార్డులు మేమే ఇస్తామని కూడా జోరుగానైతే సాగుతుంది. మీ పేరు రాలేదా, మీ పేరు రాకపోతే మాకు ఫోన్ చేయండి, మమ్మల్ని సంప్రదించండి అని కూడా వాళ్ళైతే డబ్బులను దండుకుంటున్న పరిస్థితి మనం గ్రామాలలో చూస్తున్నాం. మండల స్థాయిలో ఉన్న అధికారులే కానివ్వండి, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులే కానివ్వండి, వారికి కూడా ఈ రేషన్ కార్డుల లిస్ట్ ఎట్లా వచ్చిందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. సో అంతకుముందు ప్రజాపాలన దరఖాస్తులను తీసుకున్నారు, కానీ ఇప్పుడు మొన్న కుటుంబ సమగ్ర సర్వే అని కూడా దరఖాస్తులు తీసుకొని డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకున్నారు. సో అది ప్రజాపాలన నుంచి దరఖాస్తుల నుంచి తీసుకున్నారా లేకపోతే కుటుంబ సమగ్ర సర్వే నుంచి తీసుకున్నారా అనేది కూడా ఇప్పటికీ కూడా ఎవరికి కూడా అంతు చిక్కని పరిస్థితి. సో కొంతమందిని మనం ఈ వివిధ శాఖలో ఉన్నటువంటి అధికారులను మనం ఫోన్ చేసి అడగగా అంతకుముందు ప్రజాపాలనకు సంబంధించి ఆ యొక్క రేషన్ కార్డుల ప్రక్రియకు సంబంధించి అయితే మేము డీటెయిల్స్ ఎంటర్ చేయలేదు, మరి ఇది కులగణన సర్వే వల్లనే వచ్చిందని కూడా వాళ్ళైతే ఇండైరెక్ట్ గా అభిప్రాయపడుతున్నారు. సో మొన్నటికి మొన్న వచ్చినటువంటి లిస్ట్ అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఈ రేషన్ కార్డుల గురించి ముమ్మరంగానే ఈ చర్చ జరుగుతుంది. ప్రతి ఒక్క సెంటర్ పాయింట్ లో కూడా ఈ రేషన్ కార్డు ఎవరికి వస్తున్నాయి అని కూడా చాలా సర్వత్ర చర్చనీయాంశంగానే మనం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఈ లిస్ట్ అనేది ఎలా వచ్చిందని కూడా చాలా మంది అంటున్నారు. మరి గతంలోనైతే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాల కింద పెళ్ళైన వాళ్ళు వాళ్ళ పిల్లలు పెద్దగైనా కూడా ఇప్పటికి కూడా రాని పరిస్థితి, వాళ్ళ పెళ్లి కూడా ఇప్పుడు లిస్టులో రాలేదు. సో మరి ఇది వాళ్ళ అండదండలతో ప్రభుత్వ అండదండలతో వచ్చిందా, మరి దగ్గరున్న వాళ్ళకి వచ్చిందంటే నిజంగా కడు పేదరికంలో ఉన్నటువంటి పేదవారికి అయితే రాని పరిస్థితి అయితే ఉంది. నేను ఇంతకుముందు గంట కిందటే చూసిన ఆ లిస్టులో అయితే నిజంగా గ్రామంలో నిరుపేద అయితే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పేరు కూడా రాలే. అధికారులను అడిగినా కూడా వాళ్ళు తెల్లమొక్కలు వేస్తున్నారు. సో అధికారులు తెలియకపోతే మరి ప్రజలకు ఏం సమాధానం ఇస్తారు? మళ్ళీ ఇంకొకటి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే 21వ తారీఖు నుంచి వెళ్ళట గ్రామ సభలు పెడతారట. మరి గ్రామ సభలు పెడితే మరి బట్టి ఊరుకుంటారా జనాలు? నా పేరు ఎందుకు రాలేదని నిలదీస్తారు. అవునా కాదు? మీరంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరంతా కూడా ఆలోచించాలి. మరి ఎందుకు 21 గ్రామ సభలు అంటేనే రచ్చొప్పిస అన్నట్లుగానే ఉంటుంది. సో ఆ యొక్క నాడైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేసిందట గ్రామ సభకు కూడా.
అంటే ఇప్పటికే ప్రభుత్వ శాఖకు సంబంధించి పోలీస్ శాఖలకు ఇటు ఎంఆర్ఓ ఎంపీడీఓలో కూడా ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగానే అర్థమవుతుంది. ఎందుకంటే కట్టుదిట్టంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేషన్ కార్డుల అంటే రాష్ట్రమాసి కాదు, రేషన్ కార్డు ఉంటేనే ఇటు మన తెలంగాణలో ఒక పౌర హక్కుగానైతే పరిగణించబడుతుంది. సో ఆ రోజు నిజంగా 21వ తారీఖు అంటే ఇప్పుడు ఇలా 18, 19, 20 సోమవారం నుంచి అట్లా మంగళవారం నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ నిజంగా గ్రామ సభలు జరిగితే ఇంకా ఆ సినిమా వేరే ఉంటుంది. ఇంకా సో ఈ సినిమా ఎక్కడ దారి తీస్తుంది అంటే మొన్న జరిగింది కదా లగచర్లలో ఘటన, అధికారుల మీద ఇట్లా రాళ్ల దాడి చేసిలో అలాంటి దాడి కూడా మరి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఎందుకంటే కడుపు ఎదిరిక ఉన్నోడు ఎట్లుంటాడో కసిగానైతే మనం ఊహించలేని పరిస్థితి అయితే ఉంది. సో అతను దాడి చేస్తేనైతే ఇంకా ఘోరంగా లెక్క ఉంటుంది. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రేషన్ కార్డుల విషయంలో అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు అమలులో కూడా నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని పత్తా లేకుండా చేసింది. మరి నిజంగా ప్రజలకు కనుక ఈ ప్రభుత్వం గురించి చేసేటువంటి పనులు నచ్చకపోతే రానున్న రోజుల్లో ఇప్పటికీ వాళ్ళ మదిలో పడ్డది ఇంకా కూడా మదిలో పడుతున్నైతే నిజంగా ఘోర పరాజయం అయితే పొందుతారు. స్థానిక సంస్థలు అంటే ఆషమాషి కాదు, ఒక గ్రామానికి అధిపతి సర్పంచ్ కాబట్టి ఆ యొక్క ఎన్నికల్లో సర్పంచ్ను కూడా ఓడేసే పనిలోనైతే ఇప్పటికైతే ప్రజలు కంకణం కట్టుకొని నిలబడ్డారు. ఒక ఊళ్ళలో 1000 మంది ఉంటే 50 మంది కూడా పేర్లు రాలి. అంటే మరి ఇది ఏ ప్రాతిపదికన జరిగిందంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఎన్నో ఏళ్ల కళ సాకారమైంది వీళ్ళ అన్నట్లుగా ఉంటుందా అంటే ఉండడమే లేదు. ఆ కళ అట్లనే ఉన్నది, ఈ కళ ఇట్లనే ఉంటుంది కదా. ప్రభుత్వాలు మారుతానే తప్పించి మా యొక్క బతుకులు మారుతలేవని కూడా ప్రజలే అంటున్నారు. ఇంకా ఆన్లైన్లో కూడా ఎంటర్ కాలేదని కూడా చెప్తున్నారు. సో ఈ రేషన్ కార్డుల గురించి ఆన్లైన్లో ఎందుకు కాలేదు, మరి ప్రజాపాలన దరఖాస్తులు ఏమున్నది, రోడ్ల పంటే వేసుకుంటూ పోతాను, పేరుకు ప్రజలను హడావుడి చేస్తున్నారు తప్పించి ఏం లేదు. గుసగుసలు ఎక్కువైతేనే తప్పించి పనులు అయితే జరుగుతాయనే పరిస్థితి అయితే కనబడుతోంది. సో మొన్న ప్రజాపాలన దరఖాస్తులు అట్లా వేయనాయి, ఇటు కుటుంబ సమగ్ర సర్వే ఆ యొక్క పత్రాలు కూడా రోడ్ల పంట వేయండి. సో ఆ రోడ్ల పంట వేయింది కూడా అంతకుముందు ప్రజాపాలన వైరల్ అయింది. కానీ మొన్న కూడా మళ్ళీ ప్రభుత్వం మీద ఏమైనా విమర్శలు వస్తాయా లేకపోతే పాజిటివ్ నెగిటివ్ అవుతుందని కూడా చాలా మంది ఆ యొక్క ఘటనలు రాకుండా అయితే అధికారులు ముందు పడ్డారు. సో ఇదే రేషన్ కార్డుల గురించి అయితే నిజంగా చెప్పాలంటే పనికి పోయేటోళ్ళు కూడా పని బంద్ చేసుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శి కారు బారు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంబడి తిరుగుతున్నారు, వాళ్ళకే కాసులు మట్టి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు వీళ్ళని బెదిరిస్తున్నారు కదా. సో వీళ్ళు 250, 300 రూపాయలకు కూలి వేటోళ్ళు కూడా ఈ రోజు ఇంటికాడ ఉంటున్న పరిస్థితి. వాళ్ళకు మధ్యలో ఒక డగ్ ఒక భయం ఉంటుంది. ఎందుకంటే నాకు కూడా రేషన్ కార్డు రావాలి, నేను కూడా ప్రభుత్వం సొమ్ము తినాలని కూడా చాలా మందికి ఉంటుంది. పేదోనికే కదా మన ప్రభుత్వాలు న్యాయం చేయాలి. మరి పేదోనికే న్యాయం చేయకపోతే నువ్వు పెద్దోడి న్యాయం చేస్తే ఏమున్నది? పేదోడే కదా నీకు ఓటేసేది. వాళ్ళు కూడా ఓటేసినా కూడా గ్రౌండ్ లెవెల్ ఉన్నది పేదోడే. సో పేదోడికి కూడా మనము అండగా ఉండాలి. కానీ గ్రామంలో ఏం జరుగుతుంది, ఇక అధికారుల చుట్టే తిరుగుతున్నారు. అధికారుల చుట్టూ ఏమైంది అయ్యా, ఏమైంది సారు, మాది ఎందుకు రాలేదంటే ఏ పోవమ్మా అని కూడా అధికారులు చెప్తున్నారు. అధికారులు అంటున్నారు వాళ్ళని తీసిపరిస్తే ఎవరికి నష్టం మీరే ఆలోచించాలి. వాళ్ళ ఎలక్షన్ అప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తారు, గదమ పట్టుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారు తప్పించి ఈ పథకాలప్పుడు మీకు వాళ్ళు గుర్తురారా? వాళ్ళకు గుర్తు రావాలంటే మీరు తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పే అవకాశాలు అయితే రానున్న రోజుల్లోనైతే ఉన్నాయి. అధికారులు కూడా దీనిపైన దృష్టి సారించాలి. ఎందుకంటే మళ్ళా ఒక యుద్ధం లెక్క తలపిస్తుంది. గ్రామ సభలు నిజంగా నిర్వహిస్తే రేషన్ కార్డులు అయితే దానికి మీరు పక్కా ప్రాతిపదికన ఎవరికైతే అంటే అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని పేపర్లలో ఇటు సోషల్ మీడియాలో మైకులు దొరుకుతుంది చాలు అధికారులు అదేవిధంగా నాయకులు మాట్లాడతారు. మరి నిజంగా ఆ అర్హులకు అందుతుందా అంటే లేదు. పైన సెటిల్మెంట్ చేసుకుంటాను, కింది స్థాయికి వచ్చే వరకు లేనే పరిస్థితి అయితే ఉంది. సో ఇదైతే రేషన్ కార్డుల చర్చనైతే పొద్దున లేచినప్పటి నుంచి ఇటు సెల్ ఫోన్లో కానివ్వండి, ఇటు మన సెంటర్ పాయింట్లో కానివ్వండి, ఓటర్ ఐడి కానివ్వండి, ఇదే చర్చనైతే నడుస్తుంది. సో ఇదే కనుక ఇంకా కూడా దీనిపైన క్లారిటీ ప్రభుత్వం తీసుకురాకపోతే ఇది మరి ఆ లిస్టు ఫస్ట్ లిస్టా లేకపోతే ఫైనల్ లిస్ట్ అదేనంటే ఒకసారి క్లారిటీ ఇవ్వాలి. క్లారిటీ లేని ఏ పని చేసినా కూడా శూన్యం అనే విషయాన్ని కూడా ప్రభుత్వం అదేవిధంగా అధికారులు కూడా స్పందించాలి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో దానికి సంబంధించి కింద ఉన్నటువంటి కలెక్టర్లకు అదేవిధంగా ఆర్డీఓలకు జాయింట్ కలెక్టర్లకు వీళ్ళందరికీ ఒక పక్కా ప్రణాళిక వేసి ఆ యొక్క అధికారులకు ఈ సుమోటోగా తీసుకొని దీని ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళకు ఒక డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రాంప్టర్ మీద ప్రొజెక్టర్ మీద చేస్తే వీళ్ళు కూడా గ్రామాల స్థాయిలోకి వస్తే
వారు ప్రజలు అడిగేటువంటి ప్రశ్నలు అయితే ఏది ఉన్నారో ఆ సమాధానాలు ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది. లేకపోతే తెల్ల ముఖాలు వేసుకొని మళ్ళీ వెనుదిరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజలు కూడా దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలను ఉసుగొల్పొద్దు, ఎందుకంటే వాళ్ళకు సంక్షేమ పథకాలు రావాలి, ఇవన్నీ ఉండాలి, మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రభుత్వం మంచిగా చేయాలని కూడా వారైతే ఉంటుంది కాబట్టి సో ఇదైతే ఇప్పుడు చర్చనీయాంశంగానే మారింది. ఇంకా దీనిపైన క్లారిటీ లేకపోతే నిజంగా అధికారులు ప్రజల చేతులు దెబ్బలు తినక తప్పదని కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది గ్రామాల స్థాయిలో ఇప్పుడు మన గ్రామాల నుంచి వస్తుంటే కూడా ఎక్కడ చూసినా గుంపులు ఆ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు, ఏమైందని తిరుగుతున్నారు, వాళ్ళకే క్లారిటీ లేదు. క్లారిటీ లేనప్పుడు వీళ్ళకి ఏం చెప్తారు? సో దీనిపైన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు వారి యొక్క చీఫ్ సెక్రటరీ తోటి అదేవిధంగా జిల్లా కలెక్టర్ తోటి మంచి మీటింగ్ ఏర్పాటు చేసి దానికి ఒక ప్లాన్ తీసుకొని చేస్తే బాగుంటుంది. లేకపోతే గత ప్రభుత్వం ఏం చేసిందో, ప్రభుత్వం ప్రజలు ఏం చేసిందో ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు అట్లనే చేసే అవకాశం అయితే ఉంది. ఇక ప్రజల మనసులో మనం ఏముందో చెప్పలేం, కానీ తప్పకుండానైతే ఒక నెగటివ్ ఫీలింగ్ అయితే ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం అయితే ఆలోచించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రజల పక్షాన్నే ప్రభుత్వాలు ఉండాలి తప్పించి ఇలా పెద్దోళ్ళ పక్షాన ఉంటే నిజంగా బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పట్టే అవకాశం ఉంది. సో చూద్దాం రేషన్ కార్డులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, నిజంగా అర్హులైన పేదవారికి రేషన్ కార్డులు ఇస్తుందా అనేది కూడా వేచి చూడాల్సిందే. చూస్తున్నానండి ప్రజానాడి. థ్యాంక్ యూ సో మచ్.